నమస్తే, మీ పేరు? నా పేరు కోటకొండ శ్రవంతి సార్. ఎక్కడి నుంచి వచ్చారు? అన్నమయ్య డిస్ట్రిక్ట్ సార్, రాయచోటి మండలం అది. ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు మీ కానిస్టేబుల్? సార్ కానిస్టేబుల్గా గవర్నమెంట్ జాబ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద 2018 నుండి ప్రిపేర్ అవుతున్నాను. బట్ 18 నోటిఫికేషన్లో ఏజ్ లేక మిస్ అయింది. చాలా రాసాము, ఆర్పిఎఫ్ ఏజ్తో మిస్ అయింది. రీసెంట్ ఎస్ఐ మెరిట్ లిస్ట్లో మిస్ అయింది. అలానే కంటిన్యూ చేస్తూ ఉన్నాము. మా అమ్మ సపోర్టు, మా సిస్టర్స్ సపోర్ట్ వల్ల రీసెంట్గా కానిస్టేబుల్కి సెలెక్ట్ అయ్యాము. అంటే ఎలా ఫీల్ అవుతుంది మీరు? అన్ని జాబ్స్ కోల్పోయిన తర్వాత ఇప్పుడు కానిస్టేబుల్ జాబ్ మీకు రావడం ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? అన్నిటినీ కోల్పోయినప్పుడు ఒక ద్వీపంలాగా ఇది ఒకటి చూపించింది మాకు వెళ్తురు, మాకు నా ఫ్యామిలీకి. సో ఇంతటితో ఆగకుండా ఇంకా ఫర్దర్గా ఎస్ఐ గ్రూప్ 2 మెయిన్ టార్గెట్ ఎస్ఐ మాది, ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను. అంటే మీరు ఇప్పుడు కానిస్టేబుల్గా జాబ్ వచ్చింది. నార్మల్గా యాక్చువల్గా ఏంటంటే మహిళలకి కానిస్టేబుల్ జాబ్ ఎందుకంటే కొంచెం మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఎలా సమాధానం చెప్పాలనుకుంటున్నారు? ఇందులో తక్కువ అండి మహిళలు. ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి దాంట్లో కూడా మహిళలు ముందంచులోనే ఉండాలి, రావాలని కూడా కోరుతున్నాము. మరి మీరు ఎలా సర్వీస్ చేయాలనుకుంటున్నారు జనాలకి? సర్వీస్ నా ఒపీనియన్ ప్రకారం అయితే కానిస్టేబుల్ వరకు ఉన్నంత వరకు బాధ్యత పరంగానే నడుచుకోవచ్చు. మాకు హక్కుల కన్నా బాధ్యతలే ఎక్కువ ఉంటాయి. ఫర్దర్గా ఒక స్టెప్ మేము ముందుకు వేసి మేము చేయగలిగింది చేస్తాము. మా పై అధికారి ఆర్డర్స్ని బట్టే కదా ఇప్పుడు మేము చేసుకోవాల్సింది, అలానే ఫాలో అవుతామండి. అమ్మ, మీ పేరమ్మా? రవణమ్మ. ఏం చేస్తారు మీరు? నేను కూలి పని చేస్తాను. కూలి పని చేస్తాను. మరి ఈరోజు మీకు మీ అమ్మాయి కానిస్టేబుల్ జాబ్ వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఏం ఫీల్ ఏముందిలే సార్, ముగ్గురు ఆడపిల్లలే, ముగ్గురికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఏంటంటే ముగ్గురికి గవర్నమెంట్ జాబే వచ్చింది. ముగ్గురం అమ్మాయిలము. చాలామంది అంటున్నారు రిలేటివ్స్లో, అమ్మాయిలు ఎందుకు పెళ్లి చేసేయచ్చు కదా అని. ఫాదర్ రీసెంట్గానే ఎక్స్పైర్ అయ్యారు. ఫాదర్ ఉన్నా కూడా మాకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఏమి ఉండేది కాదు. మా అమ్మాయి కూలి పని చేసి చదివించేది. ముగ్గురం ఎంప్లాయీస్ అయిన తర్వాత ఈరోజు అందరు నోళ్ళు తెరిచి మాట్లాడుతున్నారు, కష్టపడింది బాగా అమ్మ, ఓకే ముగ్గురు ఒక పొజిషన్లోకి వచ్చారు అని. నిజంగా లేడీస్ కూడా దేనిలోనూ తక్కువ కాదని చెప్పి నిరూపించారు మీ ముగ్గురు అక్క చెల్లెలు కలిసి. అవునండి. అంటే మీ ఆనందం కూడా మీ కళ్ళలో తెలిసిపోతుందమ్మా అసలు. మా అమ్మ నిజం ఇక్కడికి నేనైతే కన్నా ఎస్ఐ మిస్ అయిన తర్వాత గివప్ ఇచ్చేద్దామో వద్దు, నేను ప్రైవేట్ ఏదో చూసుకుంటానమ్మా, ఎందుకు ఇంకా నా కోసం కష్టపడేది అని చెప్పి చాలా చెప్పినాను. మా అమ్మ వినకుండా ఇంకా ఎన్ని ఇయర్స్ అయినా నేను కష్టపడతాను మీకోసము, మీరు అంటే ఒక జాబ్లో ఉండాలి, ఒక పొజిషన్లో ఉండాలి, కాదన్న వాళ్ళని కూడా మీరు ఒక తలెత్తుకొని చూడాలి వాళ్ళందరూ అని చెప్పి ఇప్పటికి కూడా మా అమ్మ మనం కష్టపెట్టి చదివిపిస్తుంది. ఇంకా కూడా ఇప్పటికి కూడా అంటుంది కానిస్టేబుల్తో నువ్వు ఆగకూడదు, ఎస్ఐ కొట్టాలి, నీ టార్గెట్ ఎస్ఐ కొట్టాలమ్మా, ఎస్ఐ కొడితే మన ఇంట్లో ఫస్ట్ ఉమెన్ ఎంప్లాయీ నువ్వు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో నువ్వు ఎస్ఐ కావాలి నువ్వు అని చెప్పి ఇంకా మోటివేషన్ చేస్తూనే ఉంటారు, ఇంకా ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. ఎక్కడైనా ఇంకా ఇన్ని ఇయర్స్ అవుతున్నా, రిటైర్గా 25 ఇయర్స్ ఇప్పుడు. చదువు చాలు చేయండి, మ్యారేజ్ చేయండి అని ఎంతోమంది చెప్పినారు. కానీ మా అమ్మ ఎక్కడా కూడా గివప్ ఇవ్వకుండా, నాకు ఇవ్వాలన్న ఆలోచన వచ్చినప్పుడు కూడా వెన్నంటూ ఉండి మా అమ్మను, మా అక్క వాళ్ళు సపోర్ట్తో ఇప్పటికి ఇక్కడికి నిల్చోన్నాను. అంటే మేడం, మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అసలు? 2018 నుంచి ఈ ఫీల్డ్లోకి వచ్చారని చెప్తా ఉన్నారు. ఈ నోటిఫికేషన్ 2022లో వచ్చింది. అప్పటికిప్పుడు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు మీరు? ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే చాలా డిలే అయిపోయింది. చాలా హోప్స్ అనేది వదులుకునేసినాం మేము. ఇంకా అటువంటి స్టేజ్ నుండి ఇప్పటికి కూటమి ప్రభుత్వము కొంచెం ముందుకు అడుగు వేసిందని సంతోషిస్తున్నాం మేము. అంటే యువత పరంగా ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది అనుకోవచ్చా? దేవుడు సాయం పన్నాడు అంతవరకే ప్రభుత్వం. దేవుడు సాయం కాదు, దేవుడు సాయం లేదు ఏం కాదు. థ్యాంక్ యూ. మీ పేరండి? నా పేరు సాయి శివకుమారి. ఎలా ఫీల్ అవుతున్నారు ఈ రోజున కానిస్టేబుల్ జాబ్ అవటం? ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? కష్టం అనేది ఈ రోజు ఒక్కసారిగా కళ్ళ ముందు ఎన్నైతే బాధలు పడ్డామో ఆ బాధలన్నిటికీ ఈ రోజు విముక్తి కలిగిందని మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈరోజు అంటే మీరు ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు కానిస్టేబుల్? 2022 నుంచి ప్రిపేర్ అవుతున్నానండి. 2020 నుంచి కంటిన్యూస్గా నేను ప్రిపేర్ అవుతూనే ఉన్నాను. వస్తుంది నోటిఫికేషన్ వస్తుంది అనగా అప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నాము. ప్రిలిమ్స్ పెట్టారు, మధ్యలో మళ్ళీ ఆగిపోయింది. ఈవెంట్స్ ఇచ్చారు, మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్ కానీ పోస్ట్పోన్ చేశారు. మళ్ళీ ఈవెంట్స్ కోసం అలా గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాం. లాస్ట్కి కేస్ అప్డేట్స్ అవి అని చెప్పేసి మధ్యలో డౌన్స్కి వెళ్ళిపోయి మళ్ళీ కొంచెం పుషప్ ఇచ్చుకొని మళ్ళీ ప్రిపేర్ అయ్యాము. తర్వాత ఈవెంట్స్ అని అన్నారు. ఈవెంట్స్ ఇచ్చిన వెంటనే మళ్ళీ మెయిన్స్ కూడా కొంచెం మ్యాక్సిమం వాళ్ళకి చేయనంత వరకు చేశారు. ప్రిపేర్ అయిపోయాము.
మంచి మార్క్స్ వచ్చాయి. నార్మల్గా నోటిఫికేషన్ వస్తే సంవత్సరం ఏడాదిలో మొత్తం ఫుల్ఫిల్ అయిపోవాలి, కానీ 2029 వచ్చిన నోటిఫికేషన్ ఈరోజు 2025. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫుల్ఫిల్ చేయడం అసలు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? మేము ఇంకా అంటే మేము అనుకున్నది అంటే కొంచెం ఇంకా త్వరగానే ఫిల్ఫిల్ చేస్తారు అనుకున్నాము, కానీ అయిపోయింది. ఇంకా హ్యాపీగా ఉన్నాము. ఇంకా అంతే. మీరు ఇంకేం ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అసలు 2022 నుంచి? ఫినాన్షియల్గా నేను మ్యారీడ్, నేను కోచింగ్కి వెళ్ళేటప్పటికి నాకు సంవత్సరం బాబు అండి. మా అత్త వాళ్ళు చూసుకున్నారు, మా అత్త మా ఆడపడుచు వాళ్ళు, మా అమ్మ వాళ్ళు ఫినాన్షియల్గా మొత్తం చూసుకున్నారు. వాళ్ళ సపోర్ట్ చేయడం వల్ల నేను బాబుని వదిలేసి నేను అంత దూరం వెళ్ళి నేను చదువుకున్నాను. మ్యారీడ్ అయ్యి ఉండి ఒక బాబు అంటా ఉన్నారు, ఆ టైంలో కూడా మీరు కానిస్టేబుల్ జాబ్ కొట్టారంటే మీ ఆనందం ఎలా ఉంటుంది? అసలు నిజంగా ఈరోజు ఏదైతే మా ఊర్లో నేను ఒక ఎంప్లాయీని, లేడీ ఎంప్లాయీని, గవర్నమెంట్ ఎంప్లాయీని, ఈరోజు అందరూ వస్తుంటే కానిస్టేబుల్ అమ్మ అంటే చాలా హ్యాపీగా ఉంది. పలాని వాళ్ళ అమ్మాయి ఇలా జాబ్ కొట్టింది అని అంటే హ్యాపీగా ఫీల్. అంటే యాక్చువల్గా చూసుకుంటే మహిళలకి కానిస్టేబుల్ జాబ్ ఎందుకని చెప్పి కూడా మనం చాలా మంది మాట్లాడటం కానీ అలా చాలా చూసాం, కానీ ఒక మహిళ మీరు కానిస్టేబుల్ కొట్టడం అలాంటి వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్తారు మీరు? ఈరోజు అంత టెక్నాలజీ అప్డేట్ అవుతుంది. జెంట్స్ ఏ విధంగా ఉన్నారో లేడీస్ కూడా ప్రతి ఒక్క విషయంలో అప్డేట్గా ఉంటున్నారు. మనం చూసి చిన్న చూపు అనేది తగ్గించుకొని లేడీస్ని కూడా ప్రోత్సహిస్తే వాళ్ళు కూడా మంచి ప్రయోజకులు అవుతారని చెప్పేసి నేను ఒక ఎగ్జాంపుల్గా నేను ఉన్నాను ఈ రోజునని చెప్పేసి నేను వాళ్ళకి సమాధానం ఇవ్వగలుగుతున్నాను. మేడం, మరి ఈ గవర్నమెంట్కి మీరు ఎలా ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు? నిరుద్యోగిత రేట్ ఎక్కువ ఉందండి. ఎందుకంటే మేము 3 years వెయిట్ చేసాము. 3 yearsలో ఫినాన్షియల్ ఇష్యూస్ చాలా వచ్చాయి మాకు. ఉండడం, అక్కడ రూమ్స్ రెంట్ కట్టుకోవడము, మళ్ళీ బుక్స్, ఎగ్జామ్ ఫీజెస్, ఇవన్నీ చాలా ఇబ్బంది పడ్డాము. ఏదైనా నోటిఫికేషన్ వస్తే విత్ క్లారిటీ తోటి ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే గతంలో కూడా యువత పరంగా చూసుకుంటే ఏం నోటిఫికేషన్స్ వచ్చే దాఖలాలు ఏం లేవు, కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ కానీ లేదా ఇప్పుడు మీరు పోలీస్ జాబ్స్ కానీ చేస్తాం, ఎలా ఎలా చెప్తారు దాని గురించి? టైం అయితే పర్లేదండి, ఎక్స్పెక్ట్ చేసాము అయిపోయిద్దని, కంప్లీట్ చేశారు. కాకపోతే కొంచెం ఎక్కడో ఒక చిన్న మూలన ఉంది, ఇంకా కొంచెం బెటర్ అయిపోతే. ఇప్పుడు రిజల్ట్ వచ్చి 4 months కంప్లీట్ అయింది, 5th month. ఈ టైంలో కొంచెం ముందు కొంచెం ప్రొసీడ్ అయిపోయి ఉంటే మాకు 3 months అయిపోయి ఉండేదని. కొంచెం ఇంట్లో కూడా జాబ్ రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏమన్నారంటే ఇంకా ఎప్పుడు, వాళ్ళకి ఏంటంటే అసలు వీళ్ళకి నిజంగానే వచ్చింది అన్న ఫీలింగ్ ఉండింది. మేము వాళ్ళకి ఏం చెప్పలేము మాకు వచ్చింది అని. ఈరోజు మమ్మల్ని తీసుకెళ్తున్నారు, ఇదేదో అప్పుడే చేసింటే వాళ్ళకి వచ్చింది అన్న ఫీలింగ్ ఉండిద్ది కదా. మీరు ఎలా సర్వీస్ చేయాలనుకుంటున్నారు అసలు? నేను ఏదైతే మేము పల్లెటూరులో ఉన్నామండి, మేము వెళ్ళాలన్నా ఏదైనా చిన్న ఇష్యూస్ జరిగినా మనకి అక్కడికి వెళ్ళేసి అమ్మ పోలీస్ స్టేషన్ అని భయపడతారు. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అంటే మంది తప్పు లేనప్పుడు మనం చాలా ధైర్యంగా మనకు న్యాయం జరుగుతుందన్న దాంతో వెళ్ళాలి. ఆ న్యాయం జరుగుతుందన్న ధీమాలు మేము మనం కలిగించేలా మేము వర్క్ చేస్తాము.